ప్రజావాణి న్యూస్ ఛానల్ జూలై 28 నంద్యాల రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రకటించారు. నంద్యాల పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో ఈ నెల 28న బీజేపీ నంద్యాల జిల్లా స్థాయి కార్యకర్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వంతో సంప్రదించి రాయలసీమలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి రాయలసీమను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్లో తీవ్రవాదులను మట్టుబెట్టి పాకిస్తాన్ను గట్టి దెబ్బ కొట్టి ప్రపంచంలో భారత్ ఆయుధ పటిమను చూపిన ఘనత నరేంద్ర మోడీ సారథ్యంలోని తమ బీజేపీ ప్రభుత్వం అన్నారు. ప్రపంచంలో భారత్ ఎకానమీలో 3వ స్థానంలో ఉందని, 2వ స్థానం చేరుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రేషన్ ద్వారా ఇంటింటికి చేరుతున్న నిత్యావసర వస్తువులని కేంద్ర ప్రభుత్వము మంజూరు చేస్తున్నాయని స్పష్టం చేశారు. అంతకుముందు నంద్యాల బీజేపీ అధ్యక్షుడు అభిరుచి మధు ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సారథ్యంలో నంద్యాల కంచుకోటలో బీజేపీ జెండా రెపరెపలాడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, విజయవాడ జిల్లా ఇన్ఛార్జ్ నరసింగరావు, బుడ్డా శ్రీకాంత్ రెడ్డి,